ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः बलविकर्णाय नमः स्वाहा स्वाहा सर्वापमृत्युर्नश्यतु आयुर्वर्धतां दीर्घामायुः प्रसाद फल सिद्धिरस्तु మన జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంకి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మీదట రేపటి నుంచి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే కశ్యపముని యజ్ఞం చేసిన ప్రదేశం యజ్ఞవాటికైన ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం నందు రేపటి నుంచి మన సద్గురు శ్రీ కాంచి పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో మాఘ పౌర్ణమి నుండి నూతనంగా శ్రీ కామాక్షి నిత్య హోమం అని ఒక హోమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. భక్తులందరూ అంటే రోజుకి ఒక ముగ్గురు భక్తులు ఈ హోమాన్ని ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి మనము అది చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈవో గారు, చైర్మన్ గారు, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కలిసి చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ హోమంలో ఎప్పుడు నిత్యము రోజు ఉంటుంది. ఇక్కడి నుంచి రేపు మొదలు పెట్టబోయే ఈ హోమం కాబట్టి అందులో పాల్గొనాలని భక్తులను కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున అధికార రాతి నందీశ్వరునికి ప్రదోషకాల వృషభార్చన కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున. కాబట్టి భక్తులందరూ అందులో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సేవలు, హోమాలు సామూహికంగా జరిగేటట్టు ప్రతి సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేటట్టు తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను.